ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది.
ప్రైజ్ లార్డ్. మరి ఎంతో చక్కగా పాట పాడి వినిపించినటువంటి మా సెక్రటరీ గారికి దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని బట్టి దేవుని కూడా స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరొక పాట ఉన్నదండి, వాళ్ళ బాబుమతి గారు ఈశ్వర్ గారు కూడా వచ్చి ఆయన కూడా చాలా మరి గంభీరంగా పాడగలరు. కాబట్టి మీరందరూ కూడా మరి విని దీవెనలు పొందాలని మనం చేస్తాం. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది.
గారు చాలా గట్టిగా పాడారు, కానీ మీరు చప్పట్లో మాత్రం చల్లగా కొడుతున్నారు. గట్టిగా కొట్టాలి. మరి ఏదేమైనప్పటికీ ఈశ్వర గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి పాట పాడించారు. ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాను. నేను కూడా మరి కొన్ని మాటలు మరి విజయ్ గారి దంపతులను ఉద్దేశించి మరి దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలు జ్ఞాపకం చేసుకుంటూ మరి కొన్ని మాటలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ మధ్యలో సేవకులు ఎవరైనా వస్తే నాకు త్వరగా తెలియజేయండి. వారికి మరి ఆహ్వానించి గ్రీటింగ్ వాళ్ళని ఆశపడుతున్నాం. మరి త్వరగా ఒక 10 నిమిషాల్లో నా మాటలు ముగిస్తాను. తర్వాత మరి ఇంకా మరి మన మధ్యలో ఇంకా చాలా స్వార్థ గాయకులు ఉన్నారు. రాజీ గారు ఉన్నారు, అలాగే మరి రోజా గారు ఉన్నారు, ఇంకా చాలామంది కూడా పాటలు పాడేవారు ఉన్నారు. అందరికీ సమయము కానీ పల్లవి చరణమే కాబట్టి ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి ధ్యానం చేసిన తర్వాత మరి మళ్ళా పాటలకు సమయం ఇద్దామండి. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి ఈరోజు ఈ యొక్క కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసిన మరి కుటుంబమునకు మరి దేవుడు చేసినటువంటి మేలును బట్టి మరి అలాగే వారికి అనుగ్రహించినటువంటి నూతన దయాకిరీటాన్ని అలాగే మరి వారి యొక్క సమర్పణ అభిషేకాన్ని బట్టి మరి వారికి దేవునికి ముందుగా మరి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానండి. అలాగే మరి విజయ్ దంపతులకు మరి విజయ్ కుమార్ గారికి అలాగే దేవుని సేవకులు అలాగే మరి గ్లోరీ గారికి కూడా మరి సంఘం తరపున వారికి మరి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి దేవుడు చేసినటువంటి వాళ్ళ మేలును బట్టి మరి బర్త్డే మరి దేవుడు అనేక సంవత్సరాల వారిని కాచి కాపాడి మరి హోలీ ల్యాండ్ దేశంలో ఉంటూ మరి దేవుని సేవలు కొనసాగటానికి మరి దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి మనము దేవుని ఎంతగానో మరి ఆరాధించబద్ధులమై ఉన్నాము. అందుని బట్టి మరి దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. మరి ఈ యొక్క సందర్భంగా ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని కొన్ని మాటలు మరి క్లుప్తంగా నేను ఈరోజు మీకు ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు ఎవరైనా చదివేసాను. అది కాదు, మొదటి తిమోతి 4:11 నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. చదవబడినటువంటి వాక్యము నుండి కొన్ని మాటలు ఈ యొక్క సమయంలో క్లుప్తంగా మరి ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ యొక్క వాక్యములు కనుక మనం గమనించినట్లయితే మరి అపోస్తలుడైనటువంటి పౌలు తన తోటి సేవకుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి యవనస్తుడైనటువంటి మరి ఎఫెసీ సంఘానికి సంఘ కాపరైనటువంటి ఈ తిమోతికి తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా యవనస్తులు ఉన్నారు. మరి యవనస్తులను గురించి ఇక్కడ మరి దేవుని యొక్క సేవకుల గురించి మరి యవనస్తులైనటువంటి శ్వాసుల గురించి మరి యొక్క వాక్యము వారు మరి యవన కాలంలో ఉన్నటువంటి వారు మరి ఎవరు నిన్ను తృణీకరింపకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం కలిగి ఉండాలి, ఎటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలో మరి ఈ యొక్క తిమోతికి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఓ తిమోతి, యవనస్తులైనటువంటి తిమోతి, నువ్వు సేవకుడుగా ఎఫెసు సంఘంలో పనిచేస్తున్నావు, చాలా మంచిది. కానీ నిన్ను ఎవరు కూడా తృణీకరింపకుండా నువ్వు ఉండాలంటే వేటి విషయాలలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మరి తెలియజేస్తున్నాడంటే, మొదటగా మనము గమనిస్తున్నప్పుడు మాటలలో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. మాటలలో మరి శ్వాసులకు మాదిరిగా ఉండాలి. నీ యొక్క సంఘములో నువ్వు సేవకుడుగా మరి దేవుని యొక్క సేవకుడిగా నువ్వు ఉంటున్నావంటే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే అంటాడు, ఒక భక్తుడు అంటాడండి, పాస్టర్ గారే ఒకవేళ దేవుని సేవకులేనంట వాక్యానుసారముగా మరి జీవిస్తూ ఉన్నప్పుడు వాక్యమే చెప్పక్కర్లేదు అంటాడు. ఎందుకంటే
మరి పాస్టర్ గారి జీవితాన్ని గురించి అనేక మంది పాస్టర్ గారు ఏ విధంగా అయితే మరి జీవిస్తున్నారో ఆ జీవితాన్ని బట్టి చాలామంది కూడా మరి దేవుని వెంబడించే వారు ఉంటారని ఒక భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. మనం దేవుని యొక్క వాక్యంలోనే చూసినట్లయితే తిమోతి ఇంత ప్రభావితం చేయబడటానికి గల కారణం ఏంటంటే దగ్గరుండి చాలా దగ్గరగా ఉండి మరి అపోస్తలుడైన పౌలు చేస్తున్నటువంటి సేవను చూసి అతని యొక్క పరిచర్యను చూసి అతను పడినటువంటి శ్రమలు దగ్గరుండి చూశాడు, బాధలు చూశాడు. మరి అన్ని విషయాల్లో దేవుని విషయంలో కూడా మరి సంతోషంగా ఉండటం కూడా అపోస్తలుడైన పౌలు దగ్గరుండి మరి సేవా పరిచర్యను నేర్చుకున్నటువంటి తిమోతిని ఇచ్చి మరి తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అన్నీ కూడా మరి దగ్గరుండి పరిశీలించి మరి చూసి నేర్చుకున్నటువంటి తిమోతికి అంటున్నాడు, అయ్యో యవనస్తుడైనటువంటి తిమోతి నీవు ఎవరు కూడా యవనస్తుడైనటువంటి తిమోతి నీవెవరు కూడా నిన్ను తృణీకరకుండా జాగ్రత్తగా చూసుకోమని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. పిల్లరా, మనము తిమోతి అనే మాటకి మనం అర్థం చూసినట్లయితే దేవునిని మరి గణపరచువాడని మనం ఇక్కడ అర్థాన్ని మనం చూస్తున్నామండి. ఆ యొక్క పేరుకి తగినట్లుగానే మరి దేవుడిని ఎంతగానో మరి యవనస్తుడైనటువంటి తిమోతి మరి దేవునిని గణపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి తిమోతి యొక్క తండ్రి పేరు మరి తండ్రి అన్యుడు, మరి గ్రీకు దేశస్థుడిగా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి తల్లిని కనుక మనం చూసినట్లయితే విశ్వాసములో గనురాలుగాను మరి తిమోతిని విశ్వాసములో దేవుని కొరకు పెంచినటువంటి తల్లిగా యునేకిని మనం చూస్తూ ఉంటాం. అలాగే అవ్వైనటువంటి లోయ కూడా వీరిద్దరూ కూడా మరి చిన్నతనములో నుండి కూడా తిమోతిని మరి పాలతో పెంచినట్లుగా మరి దేవుని యొక్క వాక్యములో విశ్వాసములో పెంచినటువంటి విషయాలను గురించి మనం తిమోతిని గురించి మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, తిమోతి అంతగా మరి గొప్పగా మరి అభివృద్ధి అవటానికి తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎఫెసీ సంఘానికి ఒక మరి పాస్టర్గా ఉండి ఎంతో గొప్ప సేవను కొనసాగిస్తూ, అంతేకాకుండా మరి కొన్ని సంఘాలను తెస్సలోనికే సంఘాలను అలాగే తిమోతి సంఘమును మరి కొరింథీ సంఘములో కూడా మరి అక్కడికి వెళ్ళి అనేక సంఘాలను బలపరిచినటువంటి వాడిగా మరి తిమోతిని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, అటువంటి మరి తిమోతిని గురించి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే మరి ఎందుకు ఈ విధంగా నిన్ను ఎవరు కూడా మరి తృణీకరవకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాడు. అంటే మనం ఎంతో గొప్ప సేవకులమైనప్పటికీ ఎంతో పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పటికీ మరి అపవాది మనలను ఏదో విధంగా ఈ యొక్క లోకమంతా చూపిస్తూ శరీరాశ, నేత్రాశ, జీవపడంబు అనేటువంటి వాటిని మనకు చూపిస్తూ మనలను దేవుని నుండి మనలను వేరు చేయాలని, దేవునికి మనకు విరోధం మరి కలిగించాలని అపవాది ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యవనస్తులు మరి త్రొట్టులుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో తిమోతి నీవు జాగ్రత్త, నువ్వు దేవుని సేవలో ఉన్నావు, నిన్ను ఎవరు కూడా మరి తృణీకరకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను సంఘం అంతటికీ కూడా నిన్ను మాదిరిగా తీసుకోవాలి, నీ విశ్వాసులకు మాదిరిగా ఉండాలని అపోస్తలుడైన పౌలు మరి తెలియజేస్తూ ఇక్కడ 5 మాటలు మనం చూస్తున్నాం. మాటలలో నీవు జాగ్రత్తగా ఉండాలి. మాటలో మరి కొంతమంది మనం గమనించినట్లయితే మాటలు మాట్లాడుతూ ఉంటారు, వారు కొంతమంది కొట్టేస్తే ఇంకా కొడతము ఒకటే తరువు అనమాట. ఆ విధంగా మరి కొట్టినట్లుగా మాట్లాడేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, అలా కాకుండా అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి మన మాటలు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడు కూడా ఉప్పు వేసిన కొలసీలకు రాసిన పత్రిక 4:6 చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, మన సంభాషణ అంట ఉప్పు వేసినట్లుగాను కారం వేసినట్లుగాను ఎల్లప్పుడూ కూడా మరి రుచికరంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు మరి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా మంది కూడా దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నప్పుడు అయ్యో ఇంకా మాట్లాడితే బాగుండు, మరి ఇంకా దేవుని యొక్క వాక్యం చెప్తే ఇంకా మరలా మనం ఇంకా మరి ఆత్మీయ ఆహారం ఇంకా బాగున్నది, ఇంకా తీసుకుంటే బాగుంది కదా అనుకుంటుంటారు. కానీ ఆత్మీయులు కాకుండా అన్యులు ఈ లోకంలో జీవించేవారు మరి వారికి ఎంత వాక్యం చెప్పినప్పటికీ వారు విననటువంటి వారికి అవివేకులుగా చెప్పాడే అన్నట్టుగా అనుకునే వారికి కూడా లేకపోలేదు. పిల్లరా, అందుకే ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, నీవు
మరి నిన్ను తృణీకరింపకుండా నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే మొట్టమొదటగా నీ మాటలలో మాదిరిగా ఉండాలని అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. యవనస్థులమైనటువంటి మనము, మరి పిలువబడినటువంటి మనము,